ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. అరే మీకు పానం లేదు కదా, నేను మామ అనంట, మీరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. కొంపదిచ్చిది మళ్ళా పెళ్లి ముచ్చట గిట్లా ముంగటేసుకున్నదా ఎట్లా? ఏమో మంత్రాలు చదువుతాంది. పిల్లగాలేసి తాలిగట్టు, సప్పుళ్ళు సప్పుళ్ళు. అక్షింతలు అక్షింతలు. ఒసేయ్ ఆడ ఎవరు లేరు కాదే, ఏమో మాంగళ్య తంతునానేనా అని మంత్రాలు చదువుతున్నావు. పిచ్చి గిట్లా పట్టిందా నీకు? వచ్చినవా? పెళ్లి పెద్దలు ఎవ్వరు లేకపోయా అనుకుంటానా. కరెక్ట్ తాలిగట్టే టైంకి వచ్చినావు. ఆశీర్వదించి అక్షంతలు వేసి లగ్గం పువ్వు తిని కట్నం పెట్టిపో. ఏయ్ నాకేమన్నా కళ్ళు దొబ్బినాయి అనుకుంటున్నావా? ఆడ ఎవరు లేరు కాదే, ఏమో కథలు పడుతున్నావు. తిక్క గిట్లా లేచిందే ఎట్లా? ఎర్రగడ్డకు పట్టుకపోవాలనా? ఏందే శుభమాని లోక కళ్యాణం కూడా లగ్గం చేస్తా అంటే అమంగళం పలుకుతాను. నీ అమంగళం ప్రతిహాతమవుగాక. ఆపుతావా ఇక? నువ్వేం ఎలుగ పెడుతున్నావు చక్కగా చెప్తావా లేదా? నీ సీమకండ్లకు లగ్గం కనబడతలేదా? ఈడ ఇంత గట్టిగా లగ్గం మంత్రాలు చదువుతానా ఈనబడతలేదా? షోలలో దూది పెట్టుకున్నావా? లగ్గమా ఆడెవరు లేరు కాదే, మేము తెలుగిట్లా లేచిందా నీకు? ఒక్క మినిట్. ఏలు పట్టి పోలు తిరుగుండ్రి. పిల్ల నువ్వు పిల్లగాని చేయి పట్టుకొని 150 అడుగులే. అటెంక పిల్లగా నువ్వు పిల్ల చేయి పట్టుకొని 3 లక్షల అడుగులే. అయినాక చెప్పు. ఏలు పట్టి పోలు తిరిగినాక ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూద్దురు గాని, అరుంధతి నక్షత్రం కాదు గాని ఆకాశానికి అంటినా మీరు ఎట్లు చూద్దురు గాని ఇద్దరాకం కలిసి. డౌటే లేదు, నీకేదో అయ్యింది. బాజెట్లు ఏమన్నా దొక్కినవానే? అది కాదే అక్క, బంగారానికి ఎండికి లగ్గం చేస్తాడా. బంగారానికి ఎండికి పెళ్ళేందే? అవేమన్నా కలిసి కాపురాలు చేసి పిల్లల్ని కట్టే అనుకుంటున్నావా? నీ బంగారం పిచ్చి దాగలయ్యా. పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అంటారు కదా. బంగారం ఎండి ధరలు పోటీపడి పొట్టు పొట్టు పెరుగుతున్నాయి కాబట్టి అందుకే ఈ గ్రొమ్ము కొట్టేసుకున్నా. వా వా చెల్లెవా, ఉండాల్సిన దానివేనే నువ్వు. అయినా లగ్గం చేయాల్సింది మొదలు నీకు, అప్పుడు కానీ కుదరదు నీ పిచ్చి. లగ్గం చేస్తావా? పోక్క నాకు సిగ్గైతుంది. అబ్బా ఆయన బంగారానికి ఎండికి పెళ్లి చేస్తే ధరలు తగ్గుతాయానే? ఏ తలకు మాసినోడు చెప్పిండే? కప్పలకు పెళ్లి చేస్తే వానలు పడతాయి, బంగారానికి ఎండికి లగ్గం చేస్తే ధరలు తగ్గుతాయి. నాకు తెలియదు అనుకుంటానా? ఆనలు పడకపోతే కప్పలకు పెళ్లి చేసుడు అనేది వెనకటి సందొస్తున్న ఆచారం. బంగారం ఎండికి పెళ్లి చేసుడు ఎవరు చెప్పిన ఆచారమే? నీ తలకాయ తిక్క కాకపోతే. చెట్లకు పానం ఉంటుంది అంటారు కదక్క, అట్లా ఈ భూమి మీద ఉన్న అన్నింటికి పానం ఉంటే బంగారం ఎండికి కూడా ఉంటుందేమో. లోక కళ్యాణం కోరి నేను చేసిన ఈ లగ్గంతో అటు మనసు మారుతుందేమో, ఎవరికి తెలుసు. ఒకవేళ బంగారం రేటు తగ్గిందనుకో, అప్పుడు తెలుస్తుంది ఈ దేశానికి నేను చేసిన మేలేందో.